దక్షిణ అమెరికా ఖండంలోని దేశమైనటువంటి వెనిజులా మీదకి జనవరి 3వ తారీఖున అమెరికా దాడి చేసి ఆ యొక్క దేశాధినేత అయినటువంటి నికోలస్ మజ్డాని ఆయన భార్యని బందీలు చేసి అమెరికా పట్టుకెళ్ళిపోయింది. ఈ యొక్క వెనిజులా మీద చర్యకి చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మజ్డా మీద యుఎస్ కోర్టులో కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఆయన నార్కో టెర్రరిజంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అంటే మాదక ద్రవ్యాలైనటువంటి కొఫైన్ లాంటివి అన్నీ కూడా సప్లై చేస్తున్నాడు అమెరికాకి, దొంగతనంగా స్మగుల్ చేసి దానివల్ల బోల్డ్ లాభాలు సంపాదిస్తున్నాడు. అలాగే దానివల్ల అమెరికాలోని యువత ఈ యొక్క మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి బానిస అయిపోతున్నారని ఆయన మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఈ యొక్క అరెస్ట్ వారెంట్ 2020లోనే ఈ యొక్క వెనిజులా ప్రెసిడెంట్ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఈ అరెస్ట్ వారెంట్ని అమలుపరచడమే ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనే సైనిక చర్యని ఆయన సమర్థించుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క సైనిక చర్య మొత్తం కలిపి 2.5 గంటల్లోనే అమెరికాలోని వైమానిక దళము 150 విమానాలు వెనిజులా మీదకి రావడం జరిగింది. అలాగే అలైట్ ఫోర్స్ అండ్ డెల్టా ఫోర్స్ అన్న వచ్చి వెనిజులా ప్రెసిడెంట్ భవనంలోకి ప్రవేశించి ఆయన భార్యని బందీలుగా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు అమెరికా ఈ యొక్క సైనిక చర్యకి పాల్పడిందంటే 3-4 కారణాలు మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది సిద్ధాంతపరంగా ఒక కారణం. సిద్ధాంతపరంగా అంటే అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ యొక్క లాటిన్ అమెరికాలోని దేశాలన్నీ కూడా కొలంబియా, క్యూబా, వెనిజులా, లేకపోతే బ్రెజిల్, మెక్సికో ఇలాంటి అన్నీ కూడా ఈ కంట్రీస్ అన్నిటిని కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి నాయకులే పరిపాలించారు, పరిపాలిస్తున్నారు కూడా. ఇది అమెరికాకి రుచించట్లేదు. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ కాబట్టి తన కింద దేశాలైనటువంటి దక్షిణ అమెరికాలోని ఈ దేశాలకు కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండకూడదని కాబట్టి ఐడియాలజికల్గా సిద్ధాంతపరంగా పెట్టుబడిదారీ వ్యవస్థకి కమ్యూనిజం పడదు కాబట్టి అది ముఖ్యమైన కారణం. రెండవ కారణం ఏంటంటే చైనా యొక్క విస్తరణ. చైనా తన బిల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, BIR అంటారు. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఈ యొక్క లాటిన్ అమెరికన్ కంట్రీస్లోకి వచ్చి విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నమాట. ఆ దేశంలో ఈ యొక్క రోడ్స్ నిర్మిస్తామని, బ్రిడ్జిలు నిర్మిస్తామని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మిస్తామని చెప్పి ఆ దేశాలకు అప్పించి చైనా ఆ యొక్క దేశాలను స్లోగా విస్తరణ కార్యక్రమాలు బాగా చేసి చైనా యొక్క విస్తరణ కూడా అమెరికాకి నచ్చట్లేదు. చైనా నియంత్రించాలన్న ఉద్దేశంతో కూడా ఈ సైనిక చర్య చేశారని కూడా మనం భావించవచ్చు. మూడవ కారణము చమురు. ఈ యొక్క వెనిజులాలో ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి చమురు నిక్షేపాల్లో 15 నుండి 20% నిక్షేపాలు ఆ యొక్క వెనిజులాలోనే ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళు 1%నే వాళ్ళు ఆ యొక్క ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా ఆయిల్ మీద కూడా ఆయనకి దృష్టి ఉంది. అంతకుముందు ఈ యొక్క వెనిజులాలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలని ఎక్స్ప్లోర్ చేయటంలో అమెరికన్ ఆయిల్ కంపెనీస్ ఈ యొక్క వెనిజులాకు వచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎక్స్ప్లోర్ చేసి రిఫైన్ చేసి ఆ లాభాలని వెనిజులాను అమెరికాలోని రిఫైనరీ కంపెనీస్ పంచుకునేవి. 2007లో వెనిజులా ప్రెసిడెంట్ ఈ యొక్క ఆయిల్ రంగాన్ని మొత్తాన్ని ఆయన జాతీయకరణ చేశాడు, నేషనలైజ్ చేసినప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి ప్రవేశం ఉండదు కాబట్టి అమెరికన్ కంపెనీస్ బోల్డ్ ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా బోల్డ్ లాసులకి లోన్ అయ్యారు. సో తిరిగి మళ్ళా ఆ దేశంలోకి అమెరికా చమురు కంపెనీలు పంపించాలని, ఆ దేశంలోకి వీళ్ళకి ప్రవేశ మార్గం సుగమం చేయాలని చెప్పి ఒక కారణమై అయి ఉండొచ్చు. అవి 3 కాకుండా 4వది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పారంటే మున్రో డాక్ట్రిన్ నేను అమలు పరుస్తున్నాను అన్నమాట. మున్రో డాక్ట్రిన్ అంటే ఏంటి? మున్రో సిద్ధాంతం అంటే 1823లో అమెరికాకి జేమ్స్ మున్రో అనే ప్రెసిడెంట్ పరిపాలించేవాడు. ఆడ యూరోపియన్ దేశాలన్నీ కూడా వాళ్ళ ఆసియాని, ఆఫ్రికాని వలస రాజ్యాలుగా చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా రావడం జరుగుతున్నది. అప్పుడు ఈయన చెప్పాడంటే మీరు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల దగ్గరికి మీరు రాకూడదు, మీ దేశాల దగ్గరికి మేము రాము, ఇదంతా కూడా మా యొక్క ప్రదేశాలు, ఆ ప్రదేశంలోకి మీరు రాకూడదు, మీ ప్రదేశంలోకి నేను రాను, మీ అంతర్గత వ్యవహారంలోకి మేము రాము, మీరు కూడా ఇటు రాకండి చెప్పి క్లియర్గా ఒక డిమార్క్ చేసుకున్నారు. యూరోప్ అంతా కూడా అటు ఈ యొక్క ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో నా యొక్క భావజాలము, నా యొక్క ప్రాతినిధ్యము, నా యొక్క ప్రభావం ఉండాలి తప్ప మీరు రాకూడదని చెప్పి మన యూరోపియన్ కంట్రీస్కి ఒక రకమైన హెచ్చరిక ఆయన చేయడం జరిగింది. ఆ యొక్క సిద్ధాంతాన్ని కూడా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పాటిస్తున్నట్టుగా ఆయనే చెప్పడం జరిగింది. ఎందుకంటే దక్షిణ అమెరికాలోని దేశాలన్నీ కూడా ఈ యొక్క చైనాకి, రష్యాకి,
అనుబంధ రాజ్యాలుగా అవుతున్నాయి కాబట్టి వాటిని నియంత్రించడానికి ఈ ముండో డాక్టర్ని కూడా ఆయన మళ్ళా తిరిగి ఇన్వోక్ చేసినట్టుగా మనము భావించవచ్చు. ఇలాగే ఆయన చాలా దేశాలకు కూడా హెచ్చరిక చేశాడు. దక్షిణ అమెరికాలోని దేశాలైనటువంటి కొలంబియా, క్యూబా, మెక్సికో లాంటి దేశాలను కూడా బాగా హెచ్చరిక చేశాడు. మీరు కానీ కొంచెం సరిగ్గా ప్రవర్తించకపోతే, అంటే అమెరికా ప్రయోజనాలకి అనుగుణంగా కానీ మీరు ప్రవర్తించకపోతే మీ మీద మళ్ళీ మేము దాడి చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క సైనిక చర్య అన్ని అంతర్జాతీయ న్యాయాలకి, నియమాలకి, యుఎన్ఓ చార్టర్కి అన్నిటికీ వ్యతిరేకంగా జరిగింది. అన్ని కంట్రీస్ కూడా గ్రహిస్తున్నాయి కానీ చాలా ఎవరు గట్టిగా దీన్ని సరిగా ఖండించలేదు. అమెరికా యొక్క వైఖరి ఎలాగుందంటే మైట్ ఈజ్ రైట్ అన్న వైఖరి అవలంబిస్తున్నది.